మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్ళినప్పుడు ఒక్కోసారి కొన్ని అరుదైన చేపలు వలలో చిక్కుతూ ఉంటాయి. కొన్ని అరుదైన చేపలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో చేప లక్షల్లో పలుకుతుంది. ఇలా మార్కెట్లో లక్షల రూపాయలు పలికే చేపల్లో కచిడి చేప ఒకటి. ఇలాంటి చేప వలలో ఒక్కటి పడితేనే మత్స్యకారులు పండగ చేసుకుంటారు. అలాంటిది ఏకంగా 28 చేపలు పడితే వారి ఆనందానికి అవధులే ఉండవు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్లో మత్స్యకారుల వలలో ఏకంగా 28 కచిడి చేపలు చిక్కాయి. ఏప్రిల్ 15వ తేదీన మత్స్యకారుల వలలో ఈ చేపలు పడ్డాయి. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మత్స్యకారులకు చిక్కిన చేపలలో ఒక చేప ఏకంగా 30 కేజీల బరువు తూగింది. దానిని ఓ దళారి 3,25,000 రూపాయలకు పాటలో దక్కించుకున్నాడు. మిగతా చేపలను 37,75,000 రూపాయలకు వేరువేరు దళారులు సొంతం చేసుకున్నారు. మొత్తానికి 28 కచిడి చేపలు ఏకంగా 41 లక్షల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీంతో మత్స్యకారులు ఆనందంలో మునిగిపోయారు. అసలు ఈ కచిడి చేపలకి ఎందుకంత డిమాండ్? ఈ చేపలకున్న ప్రత్యేకత ఏంటి అంటే ప్రత్యేకత ఉంది. పలు రకాల మెడిసిన్స్ తయారీలో కచిడి చేపను ఉపయోగిస్తారట. ఈ చేప బ్లాడర్ అంటే మూత్రాశయం ఔషధాల తయారీలో పనికొస్తుందని మత్స్యకారులు చెప్తున్నారు. అంతేకాకుండా కచిడి చేప నుంచి తీసే పదార్థాలతో ఆపరేషన్ తర్వాత వేసే కుట్లకు దారం తయారు చేస్తారట. అందుకే ఈ చేపకు అంతర్జాతీయ మార్కెట్లో అంత డిమాండ్ అని అంటున్నారు.